హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. నిన్న వచ్చేసి మన టపుల్ గురించి నేర్చుకున్నాం. టపుల్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, వాటి ఫీచర్స్ ఏంటి, వాటిలో ఏ మెథడ్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఏమి ఉంటాయి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అవన్నీ చూసి ఇవాళ వచ్చేసి సెట్ డేటా టైప్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాము, ఎగ్జాంపుల్స్ అవన్నీ చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సెట్ యొక్క డెఫినేషన్. ఎ సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ యూనిక్ వాల్యూస్. సెట్ లో వచ్చేసి మనం యూనిక్ వాల్యూస్ ని తీసుకుంటాం. సెట్ డెఫినేషన్, ఏ సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ యూనిక్ వాల్యూస్. ఇప్పుడు సింటాక్స్ వచ్చేసి S ఈక్వల్ టు 10, 20, 30. సెట్ ని ఎట్లా క్రియేట్ చేసుకున్నాం అంటే, ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో కర్లీ బ్రేసెస్ తీసుకొని సపరేటెడ్ బై కామా మనం వాల్యూస్ అనేది తీసుకుంటాము. ఇప్పుడు కీ ఫీచర్స్ వచ్చేసి సెట్ నాట్ ఆర్డర్డ్, నో ఇండెక్సింగ్, నో డూప్లికేట్ వాల్యూస్, మ్యూటబుల్, యూజింగ్ కర్లీ బ్రేసెస్. సెట్ అనేది నాట్ ఆర్డర్డ్, ఇది ఆర్డర్ లేనప్పుడు నో ఇండెక్సింగ్ కూడా ఉండింది. ఆర్డర్ ఆర్డర్ ఉంటేనే మనం ఇండెక్సింగ్ వాల్యూస్ అనేది అసైన్ చేయగలము, లైక్ 0, 1, 2, 3. ఆర్డర్ లేకపోతే వాటిని తీసుకోలేము. ఇప్పుడు సపోజ్ ఈ వాల్యూస్ ఉన్నాయి, దీనికి 0, దీనికి 20, దీనికి 30 అనేవి అని మనం ఇవ్వలేము, ఎందుకంటే ఇది ఆర్డర్డ్ కాదు కాబట్టి మనం ఇండెక్సింగ్ వాల్యూస్ ఇవ్వలేము. అట్లానే ఇండెక్సింగ్ వాల్యూస్ ద్వారా యాక్సెస్ చేసుకోలేము. మనకు ఆర్డర్ లేకపోతే ఇండెక్సింగ్ కూడా ఉండదు. సో మళ్ళీ ఇంకా సెట్ లో డూప్లికేట్ వాల్యూస్ అనేది క్రియేట్ చేసుకోలేము. అదే లిస్ట్ లో ఆర్ స్ట్రింగ్ లో మనం డూప్లికేట్ వాల్యూస్ ని క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఈ సెట్ లో వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్ ని క్రియేట్ చేయలేము. అండ్ ఇది వచ్చేసి మ్యూటబుల్, మనం ఒక వాల్యూని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఇది అన్నమాట. అండ్ ఇంకా వచ్చేసి మనం యూజింగ్ కర్లీ బ్రేసెస్ ద్వారా మనం ఒక సెట్ అనేది క్రియేట్ చేయొచ్చు. యూజింగ్ కర్లీ బ్రేసెస్ మనం సెట్ ని క్రియేట్ చేస్తాం. ఒట్టి జస్ట్ కర్లీ బ్రేసెస్ ఇచ్చాము అంటే అది డిక్షనరీ కింద వచ్చింది. లోపల సపరేటెడ్ బై కామా మనం వాల్యూస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు సెట్ ని ఎట్లా క్రియేట్ చేస్తారు అని చూద్దాం. యూజింగ్ కర్లీ బ్రేసెస్ ఒకటి, సెట్ విత్ మిక్స్డ్ డేటా టైప్స్. మిక్స్డ్ డేటా టైప్స్ అన్నా యూనిక్ వాల్యూస్ అన్నా కానీ సేమ్. ఇప్పుడు యూజింగ్ విత్ కర్లీ బ్రేసెస్ వచ్చేసి ఎస్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లో 10, 20, 30 సపరేటెడ్ బై కామా తోటి తీసుకున్నాము. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఎట్లా ఉంది. ఒకసారి దాని యొక్క టైప్ చెక్ చేద్దాము. ఎస్ ఈక్వల్ టు 10, 20, 30. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్, ఇక్కడ వచ్చేసి సెట్ అని ఇచ్చారు. ఇట్లా క్రియేట్ చేసుకుంటాము. ఒక ఇది ఒక టైప్ క్రియేట్ చేసుకుంటాం, లైక్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇట్లా క్రియేట్ చేసుకుంటాం. ఒకవేళ ఇలా కాదు అంటే ఏ ఈక్వల్ టు సెట్ అని చెప్పేసి ఇట్లా పెరాన్సిస్ ఓపెన్ చేసి, ఒకవేళ లిస్ట్ ద్వారా క్రియేట్ చేయాలనుకుంటే 10, 20, 30 మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి క్లోజ్ చేసేసి పెరాన్సిస్ ని, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే సెట్ అని వచ్చింది. ఇప్పుడు లైక్ ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తే 10, 20, 30 సెట్ లో వచ్చినాయి. ఇట్లా ఇట్లా లిస్ట్ ద్వారా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఊరక మనం ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10, 20, 30 ఇట్లా ఇచ్చామంటే మనకి ఎర్రర్ అనేది వస్తాయి. కాబట్టి మనం ఇట్లా లిస్ట్ ద్వారా కానీ, లేదంటే ఇంకొకటి వచ్చేసి బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ అని చెప్పేసి టపుల్ ద్వారా ఇట్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
ఇక్కడ బి వాల్యూ ఇస్తారు కాబట్టి బి సెట్ అని వచ్చింది. ఇట్లా లిస్ట్ ద్వారా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి లైక్ పెరాన్సిస్ ఓపెన్ చేసి ట్రిపుల్ ద్వారా ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ జస్ట్ ఇట్లా సెట్ ఆఫ్ అని ఇస్తే మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఒకవేళ మనకి లిస్ట్ లో అయితే మనం ఇలా ఇచ్చి ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అని ఇచ్చామంటే మనకి లిస్ట్ గా వచ్చింది. అదే ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దీని యొక్క టైప్ చెక్ చేసామంటే మనకు డిక్షనరీ అని ఇస్తుంది, డిక్ట్ అని ఇస్తుంది. సో మనం ఎంటీ బ్రాకెట్స్ ఇస్తే డిక్ట్ అని ఇస్తుంది. కాబట్టి సెట్ లో మనం వాల్యూస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి, ఇస్తేనే అప్పుడు మనకి ఇది సెట్ అని అర్థం. జస్ట్ ఎంటీ ఇచ్చామంటే మనకి అది డిక్షనరీ కింద తీసుకుంటుంది. ఇప్పుడు సెట్ విత్ మిక్స్డ్ డేటా టైప్స్ ఎట్లా అనేది చూద్దాం. ఇట్లా ఇస్తే కూడా మనకి సెట్ అనే అవుట్పుట్ వస్తుందా లేదా అని, టైప్ సెట్ వస్తుందా లేదా అని. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ సెట్ అని వచ్చింది. ఇట్లా సెట్ లో మనం ఏ డేటా టైప్ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. లైక్ ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్, స్ట్రింగ్, అట్లా ఏ ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఇదే మనకి లిస్ట్ కు ఉంది. టపుల్ లో కూడా మనం యూనిక్ వాల్యూస్ అనేది తీసుకోవచ్చు, లిస్ట్ లో కూడా యూనిక్ వాల్యూస్ అనేది తీసుకోవచ్చు. అలానే సెట్ లో కూడా మనం యూనిక్ వాల్యూస్ అనేది తీసుకోవచ్చు. లైక్ మిక్స్డ్ డేటా టైప్స్ ఏ డేటా టైప్ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు డూప్లికేట్స్ అలో ఉందా లేదా అనేది చూద్దాం. డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. సో ఇది ఇచ్చి చూద్దాము. ఎస్ ఈక్వల్ టు 10, 20, 20, 30, 40 ఇచ్చాము. సో చూసారా, 40, 10, 20, 30 వాల్యూస్ అనేది ప్రింట్ అయినాయి మనకి ఇక్కడ. ఈ 20 అనేది 2 టైమ్స్ ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది సెట్ కాబట్టి. సెట్ డూప్లికేట్స్ అలో చేయదు కాబట్టి. ఇంకా ఆర్డర్డ్ వచ్చేసరికి ఈ వాల్యూస్ ఆర్డర్డ్ కాదు, మనం తీసుకుంది ఎలాగా 10, 20, 20, 30, 40 అట్లా తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకి ప్రింట్ అయింది 40, 10, 20, 30 అట్లా ప్రింట్ అయింది. సో ఇది ఆర్డర్డ్ కూడా కాదు, ఇండెక్సింగ్ కూడా కాదు, ఇంకా డూప్లికేట్స్ కూడా అలో చేయదు. సో ఇదన్నమాట సెట్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి. ఇప్పుడు డూప్లికేట్స్ ఆర్ ఆటోమేటిక్లీ రిమూవ్. సో మనకు అవుట్పుట్ లో వచ్చేసి డూప్లికేట్స్ ఆటోమేటిక్ గానే రిమూవ్ అయిపోయినాయి. ఎంటీ సెట్ కూడా చూపించాను. ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇది కూడా వచ్చేసి ఒకవేళ సెట్ క్రియేట్ చేయండి ఎంటీగా అంటే మనం జస్ట్ ఎంటీ సెట్ ని అట్లా క్రియేట్ చేయలేము. జస్ట్ కర్లీ బ్రేసెస్ ఇచ్చాము అంటే అది డిక్షనరీ కింద వచ్చింది. సో మనం చెక్ సెట్ టైప్ అనేది కూడా చూసాము. ఇట్లా వాల్యూస్ ఇచ్చేసి టైప్ కూడా చూసాము. యాక్సెసింగ్ సెట్ ఎలిమెంట్స్ అన్నారు. యూ కెనాట్ యాక్సెస్ యూజింగ్ ఇండెక్సింగ్, ఎందుకంటే ఇది ఇండెక్స్ ద్వారా లేదు కాబట్టి. ఒకసారి చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 0 అన్నారు. చూడండి, సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అని ఉంది. సో మనకి ఇక్కడ ఇండెక్సింగ్ అనేది లేదు, టైప్ ఎర్రర్ వచ్చేసి. సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అంటే మనకి ఇక్కడ ఇండెక్సింగ్ అనేది లేదు, మనం ఇండెక్సింగ్ ద్వారా యాక్సెస్ చేసుకోలేము. ఒకవేళ మనకి అన్ని వాల్యూస్ 1 by 1 కావాలి అంటే మనం లూప్ యూజ్ చేసుకోవచ్చు. కరెక్ట్ యూజింగ్ లూప్. ఈ ఇండెక్సింగ్ వాల్యూస్ మనకు కావాలంటే లూప్ ద్వారా మనం చేసుకోవచ్చు, కానీ ఇండెక్సింగ్ అనేది దానికి సపరేట్ గా ఉండదు. సో ఇప్పుడు లూప్స్ లో చూద్దాం. ఫర్ ఐ ఇన్ ఎస్ ప్రింట్ ఆఫ్ ఐ. సో 40, 10, 20, 30 అనే వాల్యూస్ మనకు వచ్చినాయి. ఇక్కడ ఎలా అయితే స్టోర్ అయిందో
ఆబ్జెక్ట్‌లో ఎలా అయితే ఉన్నాయో అలానే మనకి 1 బై 1 అనేవి వచ్చినియి గానీ, ఇండెక్సింగ్ ద్వారా ఇట్లా ఎస్ ఆఫ్ 0 అని యాక్సెస్ చేసుకోవాలంటే మనం చేసుకోలేము. సో, ఇది సెట్ ఫీచర్. ఇప్పుడు దీంట్లో యాడింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్ అని ఇచ్చారు కదా! సో, ఎట్లా యాడ్ చేస్తాం, ఎలా రిమూవ్ చేస్తాం అనేది చూద్దాము. ఈ వాల్యూస్ ఉన్నాయి మనకి ఎస్‌లో వచ్చేసి. ఇప్పుడు 40, 40 ఆల్రెడీ ఉంది. 50 యాడ్ చేద్దాం. ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 50 అని ఇచ్చాము. ప్రింట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాము. ఇందాక ఇచ్చిన వాల్యూస్‌లో 10 లైక్ 40, 10, 20, 30 ఉన్నాయి. కానీ ఇప్పుడు 40, 10, 50, 20, 30 ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ అనేది మధ్యలో ఎక్కడైనా యాడ్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ 20ని రిమూవ్ చేశారు. ఎస్ డాట్ రిమూవ్ ఆఫ్ 20 ప్రింట్ ఆఫ్ ఎస్. ఇక్కడ 20 అనే వాల్యూ రిమూవ్ అయిపోయింది. ఒకవేళ మనం దీంట్లో లేని వాల్యూ ఏదన్నా ఇచ్చామనుకోండి, లైక్ 20 లేదు. ఇప్పుడు 20 ఇచ్చామనుకోండి. 20 ఆబ్జెక్ట్ లేదు కాబట్టి మనకి కీ ఎర్రర్ అనేది ఇస్తది. మనం ఇచ్చిన ఇక్కడ ఈ వాల్యూ అనేది దాంట్లో లేదు కాబట్టి మనకి ఎర్రర్ అనేది అట్లా ఇస్తదనమాట. సో, ఉన్న వాల్యూస్‌లోనే మనం ఇవ్వాలి. లేకుండా వేరే వాల్యూస్ ఇచ్చామంటే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు సెట్‌లో వచ్చేసి ఫంక్షన్స్. సెట్ ఫంక్షన్స్ ఏంటి అంటే లెంత్, మాక్స్, మిన్. మనం వేరే ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవి పర్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్‌గా ఈ ఈ లెన్, మాక్స్, మిన్ యూజ్ చేసాము అంటే మనకి డైరెక్ట్‌గా అవుట్‌పుట్ వస్తది. ఇంకా వేరే వేరే కోడ్ రాసి అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి గ్రేటర్ దెన్, లెస్ దెన్ అని చూసుకునే పని లేకుండా డైరెక్ట్‌గా ఇట్లా వాల్యూస్ అనేవి మనం తెలుసుకోవచ్చనమాట. ఏది పెద్దగుంది, ఏది చిన్నగుంది అని. ప్రింట్ ఆఫ్ లెమో ఎస్ అని ఇచ్చారు. 4 అని ఇచ్చారు. మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి మనకి 4 అనేదొచ్చింది. ఇక్కడ ఇండెక్సింగ్ వాల్యూస్ కాదు. నిన్న చెప్పినట్టు ఇండెక్సింగ్ వాల్యూస్ అప్ టు ఇక్కడ 3 వరకే ఉంటాయి. కానీ లెంత్ మనం ప్రతి వాల్యూని మనం లెక్కేసుకోవాలి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అట్లా. ప్రతి వాల్యూని చూసుకోవాలి. ఇప్పుడు మాక్స్ వాల్యూ చూద్దాం. సో, మాక్స్ వాల్యూ ఏమొచ్చిందంటే 50 వచ్చింది. సో, వీటన్నిటిలో పెద్ద వాల్యూ ఏంటంటే 50యే. మనం జస్ట్ లైక్ లెన్, లెన్ ఇచ్చామంటే లెంత్. అదే మాక్స్ ఇచ్చామంటే అంతే మాక్సిమం వాల్యూ గూడా ప్రింట్ అయిద్ది. వేరే అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ జేసి మనం పెద్దగా కొంచెం కోడ్ రాసే దానికంటే ఇది సింపుల్‌గా మాక్స్ ఆఫ్ అని చేస్తే మనకి మాక్సిమం వాల్యూ అనేది ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు మినిమమ్ వాల్యూ ప్రింట్ ఆఫ్ మిన్ ఆఫ్ ఎస్ అంటే మనకి 10 అనేది ప్రింట్ అయింది. ఈ 40, 10, 50, 30లో మినిమమ్ వాల్యూ ఏంటంటే మనకి 10 కాబట్టి మనకి 10 అనేది ప్రింట్ అయింది. ఇట్లా లెన్ ఇస్తే దీని యొక్క లెంత్, మాక్స్ ఇస్తే 50 అని, మిన్ ఇస్తే 10 అని అట్లా. ఇవి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నమాట. సో, మనం ఈ జస్ట్ అట్లా ఇవ్వగానే ప్రింట్‌లో మనకు అవనేది ప్రింట్ అయిపోద్ది. ఈ సెట్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, మనకి ఏదన్నా డూప్లికేట్స్ అవసరం లేని వాటిలో సెట్ అనేది యూజ్ చేస్తాము. మెంబర్‌షిప్ టెస్టింగ్‌లో, మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌లో యూజ్ చేస్తాము డూప్లికేట్ వాల్యూస్. లైక్ ఇప్పుడు డూప్లికేట్ వాల్యూస్ లేకుండంటే నిన్న చెప్పిన ఎగ్జాంపుల్ లాగా నిన్న టపుల్‌లో వచ్చేసి మన రోల్ నంబర్స్ ఒకసారి రోల్ నంబర్స్ క్రియేట్ చేస్తే వాటిని ఎట్లా చేంజ్ చేయలేమో అట్లానే వాటిలోని ఈ డూప్లికేట్ వాల్యూస్ ఒక్క రోల్ నంబర్ ఒకళ్ళకి ఒక రోల్ నంబర్ ఇచ్చారంటే ఇంకొకళ్ళకి ఆ రోల్ నంబర్ ఎలా అయితే ఉండదో అది కూడా మనం సెట్‌కి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు.
సో ఇదనమాట సెట్ గురించి. వన్ లైన్ ఎగ్జామ్ ఆన్సర్ ఏంటంటే సెట్ ఈజ్ ఎన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ పైథాన్. సెట్‌లో వచ్చేసి మనం యూనిక్ వాల్యూస్‌ని ఎట్లా ఇస్తామో చూసాము. అవి అన్ఆర్డర్డ్ ఎలానో చూసాము. సో ఈ 2 పాయింట్స్‌తో యూజ్ చేసుకొని మనం డెఫినిషన్ అనేది చెప్పొచ్చు. సెట్ ఈజ్ ఎన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ పైథాన్ అని చెప్పొచ్చు. ఇది వన్ లైన్ ఆన్సర్ అన్నమాట. సో ఇదన్నమాట సెట్ గురించి. సెట్ ఈజ్ యూనిక్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ వాల్యూస్. ఇది వన్ లైన్ డెఫినేషన్ వచ్చేసి. సో ఇదన్నమాట సింపుల్‌గా సెట్ గురించి. సెట్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాము, ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి, ఇండెక్సింగ్ లేకపోతే మనం వాల్యూస్ తెచ్చుకోవాలంటే వన్ బై వన్ ఎలా తెచ్చుకుంటాము, ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎలాంటి సిచ్యువేషన్స్‌లో మనం ఈ సెట్‌ని అనేది యూజ్ చేస్తాము. సో ఇదన్నమాట సెట్ గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ ప్లీజ్ share, subscribe to Python Jungle YouTube channel. Thank you for watching.